సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నవంబర్ 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. కేటీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్, మీకే మూటలు మోసే అలవాటు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పేరుతో దేశంలోనే ఎక్కువ ఆదాయం సమకూర్చున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ లేకున్నా మూటలు తీసుకుని పోయిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ అన్నారు. కులాలను, మతాలను, వర్గాలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పని అని, బీజేపీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేసేందుకు పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీను బీఆర్ఎస్ కావాలనే టార్గెట్ చేసింది. ఇక ప్రభుత్వ పథకాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అధికారం, రాజకీయం తప్ప బీఆర్ఎస్ కు మరొక యావలేదు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ప్రగతి సభ నిర్వహిస్తాం. జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు, సంక్షేమ నిధులు కల్పించేందుకే కులగణన సర్వే నిర్వహిస్తున్నాం. గత ప్రభుత్వం కేవలం లిమక్ బుక్ రికార్డుల కోసం ఒక్క రోజులోనే సర్వేను ముగించింది. కనీసం సర్వే వివరాలను బయట పెట్టలేదు. సర్వే ఆధారంగా ఉద్యోగాలు, ఉపాధి, రిజర్వేషన్లు పెంచలేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు మేము సర్వే నిర్వహిస్తుంటే అడ్డుకోమని పిలుస్తారా? జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించేందుకే సర్వే చేపడితే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు. ఏడాది కాలంలో ప్రజాప్రభుత్వం చేసిన మంచి పనులు వివరిస్తామన్నారు. రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి ప్రజాప్రభుత్వానికి దేవాదాయ శాఖ మంత్రి వరిలు కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవి తదితరులు పాల్గొన్నారు. మేము మాస్గా పేదలకు రీచ్ అయ్యే విధంగా మేము పనిచేస్తాము. పేదలకు న్యాయం జరిగే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా, యువతకు న్యాయం జరిగే విధంగా, ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తూ ఉంటే తట్టుకోలేక కొన్ని ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని విపరీతంగా విమర్శిస్తూ డ్రామాలు చేస్తున్నారు. కులాలను రెచ్చగొడతారు, మతాలను రెచ్చగొడతారు, వర్గాలను రెచ్చగొడతారు. ఇదే మీ పని, మీ బతుకు తప్ప మీరేమన్నా చేసి ఉంటే మేము ఇది చేసిన మా ఘనకీర్తి అని చెప్పుకోండి. ఈరోజు మేము చేసిన పనిని ఏడాది కాలంలో మేమేం చేసినామో అది చెప్పుకోవడానికే ఈ సభ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ ఈ సభలో పాల్గొని ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ 19 నాడు ప్రతి ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ప్రయోజనాల కోసం వాళ్ళు పని చేయలేదు. మేము మాస్గా పేదలకు రీచ్ అయ్యే విధంగా మేము పనిచేస్తాము. పేదలకు న్యాయం జరిగే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా, యువతకు న్యాయం జరిగే విధంగా, ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తూ ఉంటే తట్టుకోలేక కొన్ని ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని విపరీతంగా విమర్శిస్తూ డ్రామాలు చేస్తున్నారు. కులాలను రెచ్చగొడతారు, మతాలను రెచ్చగొడతారు, వర్గాలను రెచ్చగొడతారు. ఇదే మీ పని, మీ బతుకు తప్ప మీరేమన్నా చేసి ఉంటే మేము ఇది చేసిన మా ఘనకీర్తి అని చెప్పుకోండి. ఈరోజు మేము చేసిన పనిని ఏడాది కాలంలో మేమేం చేసినామో అది చెప్పుకోవడానికే ఈ సభ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ ఈ సభలో పాల్గొని ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ 19 నాడు ప్రతి ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దేశ మొదటి మహిళా ప్రధానిగా పనిచేసినటువంటి మన బడుగు బలహీన వర్గాల మరి ప్రజానాయకురాలుగా వెలుగొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క బర్త్డేను దృష్టిలో పెట్టుకొని మరి 19వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా, అదేవిధంగా ఎమ్మెల్యేస్ కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కానీ, మరి ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఇక్కడ మరి విజయోత్సవ సభ ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రగతి సభను ఏర్పాటు చేయడానికి ఈరోజు మరి ఇక్కడ నిర్ణయించుకొని ఈ సభా ప్రాంగణాన్ని నేను మరి సోదరిమణి సురేఖ గారు, సోదరుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, ఎర్రబెల్లి స్వర్ణ గారు, గుండు సుధారాణి గారు, మా మిగతా సోదరులు సోదరిమణులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ అనేది ఇందాక సురేఖ మేడం చెప్పినట్టుగా, సురేఖక్క చెప్పినట్టుగా ఒకనాడు బీసీ గర్జన, ఆ తర్వాత రైతు గర్జన, ఈరోజు మొదటి ఏడాది మరి ప్రజాప్రభుత్వం కంప్లీట్ చేసుకొని ప్రగతి పదంలో ఏడాది మొత్తం కూడా నడిచిన సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సభకు అశేషంగా తరలి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా
మహిళలను సంబంధించినటువంటి ప్రగతి నివేదికగా ఈ సభ జరగబోతుంది. దాదాపుగా 50,000 మంది మహిళలు ఈ సభలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మహిళల కోసం మన సీఎం గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేక ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టి 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో మేము వచ్చి రాగానే మరి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు కానీ అదేవిధంగా మహిళలకు కుట్టు పనులు కానీ యూనిఫామ్స్ ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా భరోసా కానీ ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళకు వ్యాపారాలు 17 రకాల వ్యాపారాలను కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటితో పాటు ఇప్పుడు 110 కోట్లతోటి మరి జిల్లా మహిళా భవనాలు, మహిళా సమైక్య భవనాలను కూడా, ఇందిరా మహిళా సమైక్య భవనాలను కూడా 22 జిల్లాలలో ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆర్టీసీతో కూడా మహిళా సంఘాలకు ఎంఓ కుదుర్చడం జరుగుతుంది. అంటే ఆర్టీసీ బస్సెస్ కూడా మహిళా సంఘాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం నుంచే మూటలు పోతున్నాయి. నీకు అలవాటు ఉంది ఈ దేశంలో, మరి తెలంగాణ పేరు పెట్టుకొని నువ్వు పార్టీ ఏర్పాటు చేసుకొని అలా అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది, అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్ళకు. కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు, ఎవరికో పంచే పార్టీ కాదు. మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపోయి ఇచ్చిన చరిత్ర మీది. కానీ వాళ్ళ మా పార్టీ సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం, ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దాని మీద మట్టిపోయడం, దాని మీద తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ పేదోళ్ళకు బస్సు పెడితే దాన్ని అడ్డుకున్నారు, ఆటోలను తీసుకొచ్చి గొడవలు పెట్టించారు. ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే కాలేదని, అరే నేను లెక్కలు తీస్తున్నా, నా దగ్గర ఉన్నాయి. నువ్వు 2 సార్లు చేసింది 16,000 కోట్లు, 20 లక్షల మందికే చేసినాం, ఒకసారి 21 లక్షల మందికే చేసినాం. మేము ఈ 10-20 రోజులలోనే 23 లక్షల మందికి చేసినాం. ఇంకా కొన్ని టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నామని చెప్పినాం. ఇంకా December 9th వరకు మిగతా కూడా చేస్తామన్నాం. కానీ ఇంత కూడా ఓపిక లెక్క పట్టలేక ఏదేదో చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నటువంటి లక్ష్యంతో, వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజు మరి యొక్క ప్రగతి సభ జరుగుతా ఉంది. కాబట్టి ప్రజలు గాని, అదేవిధంగా నిరుద్యోగ యువత గాని, ఉద్యోగాలు కనీసం డిఎస్సి కూడా ఇవ్వలేవు. నువ్వు టీచర్లు ఇవ్వలే, ప్రమోషన్లు ఇవ్వలే. మేము ఇచ్చినాం ప్రమోషన్లు, 10 ఏళ్ల తర్వాత ప్రమోషన్లు ఇచ్చినాము. పిల్లలకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినాము, ఉద్యోగాలు ఇచ్చినాము, ఉపాధి కల్పించినాము. ఇవన్నీ చేస్తా ఉంటే ఓర్వలేక, తట్టుకోలేక అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారాలకు ఒడిగట్టారు. మొన్నటిదాకా పోలీసులను రెచ్చగొట్టిరు, పోలీసులను రోడ్ల మీద తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీసులు దుర్మార్గులు, దొంగలు, లంగలు అని మళ్ళీ పోలీసుల మీద వీడియోలు పెట్టిస్తున్నారు. ఓకే, పర్టికులర్ గా ఎక్కడన్నా లోపాలు జరుగుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ మొత్తం వ్యవస్థనే తిట్టే పని చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నోరు మీద పత్తు, వాళ్ళు అధికారంలో లేకుంటే మాత్రం ప్రతి ఒక్క రోడ్ల మీద వచ్చి కూర్చోవాలి, ప్రతి ఒక్కరు గొడవలు పెట్టాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు కేవలం మహిళా శాఖలకు, మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి లక్ష్యాన్ని కూడా ఇక్కడి నుంచే నిర్దేశించుకోవడం జరుగుతూ ఉంది. అంతిమంగా మహిళలను వ్యాపారవేత్తలుగా, మహిళలను పారిశ్రామికవేత్తలుగా, మహిళలు కోటీశ్వర్లుగా తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రగతి సభను మేము నిర్వహిస్తూ ఉన్నాం. మీరు చూస్తే 2 బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 6 గ్యారంటీలు ఎక్కడా అని అంటున్నారు. అయ్యా, వచ్చినాక మేము December 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు నాడు మహిళలకు ఇచ్చినటువంటి మొదటిది మరి ఫ్రీ బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు. దాని తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇంటింటికి. అదే కాకుండా 500 తోటి గ్యాస్ సిలిండర్. మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సన్న ధాన్యం కొనడం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఫౌండేషన్స్ వేయడం కావచ్చు, ఇట్లా అన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. మరి వాళ్ళు చెప్పిన ఎంతవరకు అమలు చేశారని నేను అడుగుతా ఉన్నాను. బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మీరు 10 సంవత్సరాల క్రితము
ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తాం అన్నారు. 15 రూపాయలు కూడా జమ చేయలే. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము 14లో 2014లో 400కు 500కు గ్యాస్ ఇస్తే మీరు 1200 పెంచి కూర్చున్నారు. మీరేమన్నా 2 కోట్ల జాబ్స్ ప్రతి సంవత్సరం 2 కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పిండు మోడీ గారు. మేము ఏడాది లోపు 52,000 మందికి నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు రైతు రుణమాఫీ చేయలే. అయ్యా మీరు 10 ఏళ్ల కాలంలో 21 లక్ష కంటే ఒక్క మందికి ఒక్క రైతుకి ఎక్కువ చేయలే. మేము 25 రోజులలో 18,000 కోట్లతోటి 23 లక్షల మందికి ఇప్పటి వరకు మేము రుణమాఫీ చేసినాం. మిగతాయి కూడా పెండింగ్లో ఉన్నాయి, చేస్తున్నాం. కానీ మీ హయాంలోనే 30 కోట్ల పెండింగ్ పెట్టి 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి రైతుల మీద భారం వేసి ఇవాళ డ్రామాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఏం చేస్తే దానికి అడ్డుకులు వేయడం, మేము ఏ ఒక్క మంచి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవడం. మొన్నటిదాకా జాబులు లేవన్నారు, డిఎస్సి వేస్తే అడ్డుకునే ప్రయత్నం చేసి అడ్డుకున్నారు. అదేవిధంగా గ్రూప్ 2 వేస్తే అడ్డుకున్నారు, ఇంకోటి వేస్తే అడ్డుకున్నారు. ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తే అడ్డుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ప్రజల కోసం హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ అధికారు ఊర్లలో పోతే నిలదీయాలంటారు, కొట్టండి అంటారు. కొట్టించేది వాళ్ళే, తిట్టించేది వాళ్ళే, ఉల్టా మళ్ళా కొంతమందితోటి ఉల్టా స్టేట్మెంట్లు ఇప్పించేది వాళ్ళే. ఎంతసేపు మీకు రాజకీయము అధికారం తప్ప ప్రజల సంక్షేమం ఆ ప్రభుత్వాలకు ఆనాడు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ లేదు. ఈరోజు మేము చేస్తుంటే పదే విమర్శించడం లేదా మరి అడ్డుకోవడాలు ఇవే వాళ్ళ యొక్క కార్యక్రమంగా చూస్తారు. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, సమగ్ర కుటుంబ సర్వే దేశ విదేశాల నుంచి మీరు రప్పించిరు. ఆ రోజు ఒక్కటే రోజు మరి ఏం చేసిరు? 70 పైగా ప్రశ్నలు వేసి అందులో పందులు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, కోళ్ళు ఉన్నాయా, అకౌంట్ ఉందా, అకౌంట్ ఉంటే అకౌంట్ నెంబర్ ఎంత, పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో ఏ అకౌంట్ నెంబరు, ఇవన్నీ మీరు అడిగినప్పుడు గొప్ప. ఇవాళ ఈ దేశంలో జనాభా ఏ కులం ఎంతుందో వాళ్ళకంత పంచాలి. రిజర్వేషన్ కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కుల గణనలో మేము చేస్తూ ఉంటే అడ్డుకుంటా ఉన్నారు. అరే మీరు 10 ఏళ్ళు అయింది సమగ్ర కుటుంబ సర్వే చేసి, కేవలం లిమ్కా బుక్కులలో ఎక్కడం కోసం చేసుకున్నారు తప్ప ఆ సర్వేను ఒక్క రోజున బయట పెట్టిరా? ఆ సర్వే ఆధారంగా మీరేమన్నా ఉద్యోగాలు ఇచ్చిరా, ఉపాధి ఇచ్చిరా, రిజర్వేషన్లు పెంచిరా, ఏమన్నా చేసిరా? ఏమీ చేయలేదు. ఇవాళ మేము ప్రజలకిచ్చిన వాగ్దానంలో భాగంగా కులగణన చేపడుతుంటే కూడా అధికారులను నిలదీయండి, అడ్డుకోండి, ఇది చేయండి, అది చేయండి, ఇదెందుకు అదెందుకు అని అడ్డుకుంటాను. మేమేమన్నా ఆటపాటల కోసం చేస్తున్నామా? మీ లెక్క లిమ్కా లేదా ఇంకో గిన్నిస్ రికార్డుల కోసం కాదు. ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతా పర్సంటేజ్ రిజర్వేషన్స్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. దాన్ని కూడా అడ్డుకుంటున్నటువంటి అంటే ప్రజలు ఆలోచించాలి మరి ఎందుకు ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారని. కాబట్టి వాస్తవానికి మేము వచ్చిన కాంచి ఇంత 7.5 లక్షల కోట్ల అప్పులున్నా కూడా ఆర్భాటాలు పోకుండా ఉన్న వ్యవస్థనంతా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసుకుంటా ముందుకు పోతుంటే ఎంతసేపు రాళ్ళు వేయడం, దుష్ప్రచారం చేయడం. ఇంకోటి మేము ఈ మూటలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం నుంచే మూటలు పోతున్నాయి. నీకు అలవాటు ఉంది ఈ దేశంలో మరి తెలంగాణ పేరు పెట్టుకొని నువ్వు పార్టీ ఏర్పాటు చేసుకొని అలా అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది, అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్ళకు. కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు, ఎవరికో పంచే పార్టీ కాదు. మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపోయి ఇచ్చిన చరిత్ర మీది. కానీ వాళ్ళ మా పార్టీ సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం, ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దాని మీద మట్టిపోయడం, దాని మీద తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ పేదోళ్ళకు బస్సు పెడితే దాన్ని అడ్డుకున్నారు, ఆటోలను తీసుకొచ్చి గొడవలు పెట్టించారు. ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే కాలేదని. అరే నేను లెక్కలు తీస్తున్నా, నా దగ్గర ఉన్నాయి. నువ్వు 2 సార్లు చేసింది 16,000 కోట్లు.
20 లక్షల మందికే చేసినాం, ఒకసారి 21 లక్షల మందికే చేసినాం. మేము ఈ 10-20 రోజులలోనే 23 లక్షల మందికి చేసినాం. ఇంకా కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నామని చెప్పినాం. ఇంకా December 9th వరకు మిగతా కూడా చేస్తామన్నాం. కానీ ఇంత కూడా ఓపిక లెక్క పట్టలేక ఏదేదో చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నటువంటి లక్ష్యంతో, వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు మరి యొక్క ప్రగతి సభ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువత కానీ ఉద్యోగాలు కనీసం డిఎస్సి కూడా ఇవ్వలేవు. నువ్వు టీచర్లు ఇవ్వలే, ప్రమోషన్లు ఇవ్వలే. మేము ఇచ్చినాం ప్రమోషన్లు, 10 ఏళ్ల తర్వాత ప్రమోషన్లు ఇచ్చినాము. పిల్లలకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినాము, ఉద్యోగాలు ఇచ్చినాము, ఉపాధి కల్పించినాము. ఇవన్నీ చేస్తూ ఉంటే ఓర్వలేక, తట్టుకోలేక అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారాలకు ఒడిగట్టారు. మొన్నటిదాకా పోలీసులను రెచ్చగొట్టిరు, పోలీసులను రోడ్ల మీద తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీసులు దుర్మార్గులు, దొంగలు, లంగలు అని మళ్ళీ పోలీసుల మీద వీడియోలు పెట్టిస్తున్నారు. ఓకే, పర్టికులర్గా ఎక్కడైనా లోపాలు జరుగుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ మొత్తం వ్యవస్థనే తిట్టే పని చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నోరు మీద పత్తు, వాళ్ళు అధికారంలో లేకుంటే మాత్రం ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి కూర్చోవాలి, ప్రతి ఒక్కరు గొడవలు పెట్టాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు కేవలం దేశ మొదటి మహిళా ప్రధానిగా పనిచేసినటువంటి మన బడుగు బలహీన వర్గాల మరి ప్రజానాయకురాలుగా వెలుగొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క బర్త్డేను దృష్టిలో పెట్టుకొని మరి 19వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా, అదేవిధంగా ఎమ్మెల్యేస్ కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కానీ, మరి ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఇక్కడ మరి విజయోత్సవ సభ ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రగతి సభను ఏర్పాటు చేయడానికి ఈరోజు మరి ఇక్కడ నిర్ణయించుకొని ఈ సభా ప్రాంగణాన్ని నేను మరి సోదరిమణి సురేఖ గారు, సోదరుడు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ఎర్రబెల్లి స్వర్ణ గారు, సున్ను సుధారాణి గారు, మా మిగతా సోదరులు సోదరిమణులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ అనేది ఇందాక సురేఖ మేడం చెప్పినట్టుగా, సురేఖ అక్క చెప్పినట్టుగా ఒకనాడు బీసీ గర్జన, ఆ తర్వాత రైతు గర్జన, ఈరోజు మొదటి ఏడాది మరి ప్రజాప్రభుత్వం కంప్లీట్ చేసుకుని ప్రగతి పదంలో ఏడాది మొత్తం కూడా నడిచిన సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సభకు అశేషంగా తరలి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళలను సంబంధించినటువంటి ప్రగతి నివేదికగా ఈ సభ జరగబోతుంది. దాదాపుగా 50,000 మంది మహిళలు ఈ సభలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మహిళల కోసం మన సీఎం గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేక ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో మేము వచ్చి రాగానే మరి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు కానీ, అదేవిధంగా మహిళలకు కుట్టు పనులు కానీ, యూనిఫామ్స్ ఇచ్చి వాళ్లకు ఆర్థికంగా భరోసా కానీ, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలతోటి వాళ్లకు వ్యాపారాలు 17 రకాల వ్యాపారాలను కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటితో పాటు ఇప్పుడు 110 కోట్లతోటి మరి జిల్లా మహిళా భవనాలు, మహిళా సమైక్య భవనాలను కూడా, ఇందిరా మహిళా సమైక్య భవనాలను కూడా 22 జిల్లాలలో ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆర్టీసీతో కూడా మహిళా సంఘాలకు ఎంఓ కుదుర్చడం జరుగుతుంది. అంటే ఆర్టీసీ బస్సెస్ కూడా మహిళా సంఘాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా